నమస్తే అండి, మాది బాపట్ల సందీప్ అండి. రీసెంట్ గా నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే కరూర్ ఫోన్స్ కి బెస్ట్ ప్రొటెక్షన్ గ్లాస్ గానీ స్క్రీన్ గార్డ్ గానీ సజెస్ట్ చేయమన్నారు. సో ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి గురించి అయితే నేను చెప్తున్నాను. ప్రెసెంట్ మార్కెట్ లో అందరూ యూజ్ వచ్చేసరికి యూవీ గ్లాస్, ఫుల్ బ్లూ గ్లాస్ అండ్ ఫిలిమ్స్ యూజ్ చేస్తున్నారు అనమాట ఎక్కువగా. సో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ప్రతి గ్లాస్ లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను వాటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాను అండ్ దీనికి ఆల్టర్నేషన్ ఏమైనా ఉందో కూడా చెప్తాను. సో మెయిన్ గా అందరు యూజ్ చేసేది వచ్చేసరికి యూవీ గ్లాస్ అండి. యూవీ గ్లాస్ లో ప్రాబ్లం వచ్చేసరికి ఆ లిక్విడ్ ఉంది కదండి, ఆ లిక్విడే మనకి ప్రాబ్లం అనమాట. సో ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళకి, ఆ గ్లాస్ ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది లేకపోతే కనుక ఆ గ్లూ అనేది ఎక్కువ వేసేసి అది స్పీకర్ గ్రిల్స్ లో కానీ బటన్స్ లో కానీ వెళ్ళిపోయి అది డ్రై అయితే అయిపోతుంది అనమాట. వన్స్ అది డ్రై అయిపోయిన తర్వాత అది మీకు హార్డ్ అయిపోతుంది అనమాట. బటన్స్ కానీ స్పీకర్స్ కానీ పనిచేయదు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ యూవీ లిక్విడ్ అనేది డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత మీకు మచ్చల్లాగా కానీ స్టెయిన్స్ కానీ వస్తూ ఉంటది. అండ్ ఇన్ కేస్ ఆ బటన్స్ కనుక దొరకకపోతే మీకు ఓన్లీ ఆప్షన్ ఏమైనా ఉందంటే సర్వీస్ సెంటర్కి వెళ్తాం అనమాట. సర్వీస్ సెంటర్ లో మీకు వారంటీ ఉన్న యూవీ గ్లాస్ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే మీ మొబైల్ మొత్తానికి వారంటీ అనేది పోతుందండి. దేనికంటే మీరు విజిట్ చేసినప్పుడు మీది ఐఎంఐ నెంబర్స్ అనేది తీసుకుంటారు అనమాట సర్వీస్ సెంటర్స్ లో. కింద అక్కడ యూవీ డ్యామేజ్ అని చెప్పి రాసేస్తారు అనమాట. సో ఈవెన్ వారంటీ ఉన్నా కూడా వారంటీ అనేది రాదండి సర్వీస్ సెంటర్స్ లో. వాళ్ళు మెన్షన్ చేశారనమాట వాళ్ళ వెబ్సైట్ లో, యూవీ లిక్విడ్ ద్వారా డ్యామేజ్ అయిన మొబైల్స్ కి వారంటీ అనేది రాదని చెప్పి. సో యూవీ గ్లాసెస్ లో ప్రాబ్లమ్స్ అయితే ఇవి. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి యూవీ గ్లాసెస్ లో ఆ గమ్ము డ్రై అయిపోయిన తర్వాత డిస్ప్లే నుంచి పీకనానికి రావట్లా. మీకు డిస్ప్లే స్క్రీన్ అనేది కనపడుతుంది చూడండి, ఆ గమ్ అనేది డ్రై అయిపోయి ఇంకా రాదనమాట. సో ఈ ఇష్యూ అనేది ఇంకొకటి ఉంది. అండ్ గ్లాస్ వచ్చేసరికి రాకపోవడం కానీ ఏదన్నా ఇష్యూస్ అయితే ఉన్నాయి అనమాట. సో ప్రెసెంట్ అయితే యూవీ గ్లాసెస్ డూప్లికేట్స్ అయితే బాగా మార్కెట్ లో అయితే ఉన్నాయండి. సో మీకు జస్ట్ 200 కి 150 కూడా యూవీ గ్లాసెస్ అనేవి మార్కెట్ లో దొరుకుతున్నాయి. సో కొంచెం మంచిగా అయితే వేయించుకోండి, బ్రాండ్స్ ఉన్నాయి, లేదా మా స్టోర్ కి వచ్చినా గానీ మా స్టోర్ లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఇవి యూవీ గ్లాసెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేషన్ దీనికి స్కిన్స్ ఉన్నాయి అనమాట. సో మీకు జస్ట్ ఫిలిం లాగా అనమాట, హైడ్రోజెల్ తో తయారై వస్తుంది జస్ట్ ఫిలిం. అది మీకు జస్ట్ స్క్రాచెస్ నుంచి ప్రివెంట్ అయితే అవుతుంది తప్ప కింద పడిందంటే కనుక డైరెక్ట్ డిస్ప్లే అయితే పగిలిపోతుందండి. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఫుల్ గ్లూ గ్లాస్ అనమాట. ఇది కూడా డిస్ప్లే మీద మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, ఫుల్ గ్లూ గ్లాస్ అనమాట. సో ఫుల్ గ్లూ గ్లాస్ లో మీకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అడ్వాంటేజ్ వచ్చేసరికి గ్లాస్ టైప్ మెటీరియల్ మీకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది, యూవీ గ్లాస్ లాగే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ ఫుల్ గ్లూ గ్లాస్ లో గమ్మింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఒకవేళ మీరు ఫుల్ గ్లూ గ్లాస్ అనేది డ్యామేజ్ అయింది, మీకు పగిలి మీకు గుచ్చుకుంటుంది అనుకోండి, మీరు కొత్త గ్లాస్ వేపియాలనుకుంటారు కదా, ఆ కొత్త గ్లాస్ వేయించేటప్పుడు అది తీయాలంటే కనుక చాలా హార్డ్ గా అయితే ఉంటుంది అనమాట. కొన్ని కేసెస్ లో డిస్ప్లే కూడా ఊటి బయటకు వచ్చింది ఆ ఫుల్ గ్లూ గ్లాస్ తీయడానికి. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఫుల్ గ్లూ గ్లాస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సైడ్స్ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూడండి, ఎయిర్ బబుల్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో అంత సక్సెస్ అయితే అవ్వలేదు ఫుల్ గ్లూ గ్లాస్ అనేది. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఫుల్ గ్లూ గ్లాస్ లో సైడ్ బార్డర్ అనేది వస్తుంది. సో మనం కర్వ్డ్ ఫోన్స్ కొనుక్కునేదే 3D డిస్ప్లే కోసం. ఈ బార్డర్ వస్తున్న వల్ల మనం డిస్ప్లే అనేది పూర్తిగా కర్వ్డ్ డిస్ప్లేని పర్ఫెక్ట్ గా యూజ్ చేయలేము. సో ప్రెసెంట్ యూవీ గ్లాసెస్, స్కిన్ అండ్ మనకి ఫుల్ బ్లూ గ్లాసెస్ అయితే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మూడిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మూడిట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరైతే వేపియండి. నేనైతే యూవీ గ్లాస్ కానీ యూవీ గ్లాస్ అయితే అసలు నేను సజెస్ట్ చేయను. స్కిన్స్ అయితే ఫిలిమ్స్ ఉన్నాయి కదండి, ఫిలిమ్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో కొత్తగా మార్కెట్ లో ఇవి అయితే వచ్చినాయి అనమాట. సో ఇవి వచ్చేసరికి యూవీ గ్లాస్ మెటీరియల్ ఫిలిం అండి ఇది. సో జస్ట్ లైక్ యూవీ గమ్ ఉంది కదా దాని లాంటిదే, బట్ గమ్ అయితే ఏమి ఉండదు. అండ్ మీకు స్టిక్ అయిపోవటం, డ్రై అయిపోవటం ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు అనమాట వీటిలో. ఈ ఫిలిం ఉంది కదా, మీకు సెకండ్ ఆప్షన్ చూపించే కదా, సెకండ్ ఇది ఫిలిం అని. ఈ ఫిలిం లోనే యూవీ ఫిలిం అనమాట ఇది. గమ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ మీకు వాక్యూమ్ మిషన్ లో పెట్టి యూవీ లైట్ వేసిన తర్వాత మీకు అది స్ట్రాంగ్ అయితే అవుతుంది అనమాట. సో మార్కెట్ లోకి ప్రెసెంట్ అయితే సక్సెస్ ఏమైనా ఉందంటే కనుక యూవీ గ్లాసెస్ కి ఆల్టర్నేట్ గా ఇదైతే ఉంది. అండ్ ఫుల్ గ్లూ గ్లాస్ కూడా ఆల్టర్నేట్ అయితే ఇదే అనమాట. ఫుల్ గ్లూ గ్లాస్ కానీ యూవీ గ్లాస్ కానీ ఆల్టర్నేట్ అయితే యూవీ ఫిలిమ్స్ అయితే ఆల్టర్నేట్ అండి. సేమ్ యూవీ గ్లాస్ ప్రైజెస్ ఉన్నాయి ఈ ఫుల్ గ్లూ ఫిలిం కూడా. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక ఈ యూవీ ఫిలిమ్స్ అయితే ట్రై చేయండి. దేనికంటే మంచిగానే ఉన్నాయి, నేను వాడుతున్నాను ఆల్రెడీ నా పర్సనల్ యూజ్ కి. అండ్ స్క్రాచెస్ కూడా ఎక్కువగా అయితే పడట్లేదు వీటి మీద యూవీ గ్లాస్ తో పోల్చుకుంటే. ఇది మీకు మ్యాటీలో ఉంటుంది అండ్ క్లియర్ లో కూడా దొరుకుతుంది. మ్యాటీ మీద మీకు స్క్రాచెస్ అయితే పడవు.
అండ్ క్లియర్ మీద మీకు స్క్రాచెస్ అయితే లాంగ్ రన్ లో అయితే వస్తున్నాయి అనమాట. సో దీనిలో నార్మల్ గానే మనం జస్ట్ లైక్ టెంపర్ గ్లాస్ అన్ని మోడల్స్ కి ఎట్లా పీకేస్తామో అట్లా పీకేయచ్చు, అట్లా వాడేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అనమాట. యూవీ గ్లాస్ లో యూవీ లిక్విడ్ ప్రాబ్లమ్ అట్లా ఏం లేదు. అండ్ కింద పడినా కూడా కొంచెం ప్రొటెక్షన్ అయితే గట్టిగా ఉందన్నమాట ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే. అండ్ ఫుల్ బ్లూ గ్లాస్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్. దేనికంటే మీకు సైడ్ బార్డర్ అనేది ఉండదు అండ్ మీకు ఈజీ టు రిమూవ్ అనమాట అది. సో మీరు అంతా ఆలోచించుకోండి. ఏదైనా కానీ గ్లాస్ అన్నాక పగిలిద్ది అనమాట. ఫిలిమ్స్ కానీ ఏదైనా కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా స్టోర్ కి అయితే రండి. మా స్టోర్ లో అయితే అన్ని మోడల్స్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట యూవీ ఫిలిం అనేది. ఆర్ మీ ఎల్స్ మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో అయినా కానీ యూవీ ఫిలిం అని అడగండి, అవైలబుల్ గా ఉంటే కనుక వేస్తారు. యూవీ గ్లాసెస్ మాత్రం కొంచెం నెగ్లెక్ట్ అయితే చేయండి. దేనికంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ యూవీ గ్లాసెస్ వేస్తున్నారు అనమాట. ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటారు, సెల్ఫ్ ఇన్స్టాలేషన్ ట్రై చేస్తారు. సో అది గమ్ అనేది డిస్ప్లే లోకి వెళ్తాం కానీ బటన్స్ లోకి వెళ్తాం కానీ ఇట్లా అవటం వల్ల మీ మొబైల్ కి వారంటీ అనేది పోతుంది. సో యూవీ గ్లాసెస్ అయితే నెగ్లెక్ట్ చేయండి. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయి ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెట్టండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.